మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. చాలా సంతోషం. దేవుని మహాకృప చేత ఈ ప్రతి బుధవారం స్వస్థత సేవలను ఆగక కొనసాగిస్తున్న మన సృష్టికర్త అయిన దేవునికి రెండు చేతుల పైకెత్తి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 7-8 వచనాలను కలిపి ఉన్నాయి. చదువుకుందాము. మొదటి అధ్యాయం 7-8 వచనాలు. తన దూతలను వాయువుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది. చాలండి. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారైతే అపోస్తుడైన పౌలు ఈ హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయంలోని కొన్ని విషయాలను మాట్లాడుతున్నాడు. మొదటి 4 వచనాలేమో యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు లేకపోతే ఏమీ లేదని, ఆయన ఉండడం వల్లే సృష్టి వచ్చిందని, ఆయన సృష్టి యొక్క యుగ పురుషుడని, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చలనం బట్టే ఏమండి 2 శకాలుగా క్రీస్తు పూర్వము, క్రీస్తు యొక్క శతాబ్దంగా ప్రకటించబడుతుందని అపోస్తులైన పౌలు హెబ్రీ సంఘములో ఆ విషయాలు పంచుకున్నాడు. మొదటి 4 వచనాలు తెలియజేస్తూ, అందుకనే తండ్రి అయిన దేవుడు తన కుమారుని కన్నాడని 5వ వచనంలో చెబుతూ, వీటన్నిటికంటే ప్రాముఖ్యమైన వారు ఇద్దరు అని ఆ యేసుక్రీస్తు యొక్క పుట్టుకలో ఉన్న ఇద్దరి యొక్క అనుభవాలను మన ముందు పెట్టాడు. ఆ ఇద్దరు ఎవరు అని అంటే, వీళ్ళిద్దరు కూడా దేవుడి చేతనే ఏర్పాటు చేయబడ్డారు. ఒకరు దేవదూతలు, దేవుని యొక్క దూతలు. దేవుడు మనిషిని కలగచేసుకొని కొంతమంది పాటలుగాను, కొంతమంది సైన్య అధ్యక్షులుగాను, కొంతమంది వర్తమానం అందించేవారుగాను దేవుడు ఆ కాలములో దూతలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత దేవుడు మనుషులు ఏర్పాటు చేసుకున్నప్పుడు మనుషుల్లో కొంతమంది కొన్ని వర్గాలను సేవకులుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతిష్టత కలిగి తన ప్రజలుగా మార్చుకున్న ఇశ్రాయేలు గోత్రములో ఆ గోత్రమైన లేవి గోత్రానికి దేవుడు ఆ స్థానం ఇచ్చుకుంటూ వచ్చాడు. అయితే మనం చదువుకున్న వాక్యములో ఒక మాట నన్ను ఎంతో ఆకర్షించింది. తన దూతలను వాయువుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నాడు అని. అయితే ఈరోజు నేను క్రిస్మస్ సందేశంలో మనం ఉన్నాం. క్రిస్మస్ కాలము, ఆనంద కాలము, క్రీస్తు పుట్టుకలో మనం ఉన్నాం కనుక దేవదూతల యొక్క పాత్రను గురించి ఈ క్రిస్మస్ కాలములో నేను మాట్లాడాలనుకుంటున్నాను. మీరు గమనించే ఉంటారు, నేను మత్తయి సువార్త మొదటి అధ్యాయం 7వ వచనాన్ని ముఖ్యంగా ఆధారం చేసుకుంటున్నా. ఎందుకంటే హేరోదు మహారాజు అంట మత్తయి సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో జ్ఞానులను రహస్యంగా పిలిపించుకొని నక్షత్రం యొక్క కాలాన్ని గురించి పరిష్కారంగా తెలుసుకున్నాడంట. కాబట్టి మీకు మొన్న బుధవారం నక్షత్రం యొక్క కాలం ఏంటి, నక్షత్రాలు ఎక్కడి నుంచి పుట్టినాయి మనం చాలా వివరంగా తెలుసుకున్నాం. అయితే మన ఆదివారం పూట మనం ఆరాధనలో దేవుని యొక్క పుట్టుక కాలాన్ని గురించి తెలుసుకున్నాం. అసలు కాలం పరిపూర్ణం అవడం అంటే ఏంటి, యేసయ్య ఆ కాలానికి ఎందుకు పుట్టాడు అంటే ఆయన పుట్టడానికి హేరోదు ఉండాలా, మరియమ్మ ఉండాలా, ఏమంటే ఇవన్నీ కూడా మనం చర్చించుకున్నాం. కాబట్టి స్త్రీ బిడ్డ పుట్టేటప్పుడు ఆ యొక్క దేవుని యొక్క గలతీ పత్రిక 4:4లో ఉన్న దేవుడు ఆ కాలాన్ని గురించిన అనుభవాలు మనం చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. ఈరోజు మనము ఈ క్రిస్మస్ పాత్రదారులో ఒకరైన
దూతల గురించిన ప్రస్తావన అనేది మనం తీసుకొస్తున్నాం. ఈ దూతలను ప్రియులారా 2 రకాలుగా దేవుడు కలగజేశాడు. ఆ దూతల్ని ఏమని పిలిచేవారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కెరేబులు, సెరాబులు అని పిలిచేవారు. గమనించండి, 2 వర్గాలు ఉండేవన్నమాట. ఒక వర్గమేమో దేవుని సన్నిధానమందు నిలిచువారు. మీకు ఇంకా బాగా చెప్తాను. ఈ మధ్యకాలంలో నేను తెలుసుకున్నాను. మా అన్నయ్య గారు సోమేశ్వరరావు గారు ఒకసారి కలెక్టరేట్లో పనిచేశారు. కలెక్టరేట్లో పనిచేసినప్పుడు మా అన్నయ్య గారు అన్న నీ హోదా ఏంటి అన్నప్పుడు అడిగినప్పుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, నేను సీసీగా చేస్తున్నాను అన్నాడు. సీసీ అంటే ఏంటనే అన్న, క్యాంపస్ క్లర్క్ అన్నాడు. అంటే ఒక మాటలో మీకు అర్థం అవ్వాలంటే, కలెక్టర్ గారి వెంట ఒకరు ఉండాలి, ఫీల్డ్ వర్క్ ఎఫ్సి అంటారు ఆయన్ని. అంటే ఆయన వెనకాలే ఒక ఆయన వెళ్తూ పిఏగా వాళ్ళు ఇచ్చిన పేపర్లు, వాళ్ళు ఇచ్చిన పత్రికలు, వాళ్ళు ఇచ్చిన సమస్య స్పందిస్తూ వాళ్ళని దాస్తూ అది కలెక్టర్ గారికి దగ్గరుండి చూసుకోవడం. ఇది ఫీల్డ్. అంటే బయటికి కారులో వెళ్ళినప్పుడు ఈ క్లర్క్ వెళ్తాడంట, ఈ వ్యక్తి వెళ్తాడంట. మరి అన్నయ్య నీ పొజిషన్ ఏంటంటే, నేను ఆఫీస్లోనే ఉంటాను, ఎక్కడికి కలెక్టర్ గారితో వెళ్ళను. కానీ నా పని ఎప్పుడు వస్తుందో తెలుసా, కలెక్టర్ గారు ఆఫీస్లో ఉన్నారనుకోండి, ఫీల్డ్ వర్కర్ పని కాదు, క్యాంప్ వర్కర్ పని. అంటే ఆఫీసులో ఉన్న నేను వచ్చిన వారిని చూసుకోవడం, వచ్చిన వారు ఏమైనా పత్రాలు ఇస్తే నేను కలెక్టర్ గారికి అందించడం, ఏమైనా సమాచారం వస్తే ఆఫీస్లోనే చూసుకోవడం. అంటే ఒక వ్యక్తికి 2 అసిస్టెంట్లు ఎలాగా, బయటికి వెళ్ళినప్పుడు ఒకలంట, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలంట. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, దూతల్లో కూడా దేవుని పని చేస్తూ పాటలు పాడేవారు ఒక గుంపు. అలాగే దేవుని కొరకు యుద్ధము చేయాల్సి వచ్చినా, లేదంటే ఇతర కార్యక్రమాలు చేయాల్సి వచ్చినా అగ్ని జ్వాలలుగా. మనం ఎక్కువగా ఆ పదాన్ని ఎక్కడ చూస్తామంటే, ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు 2 రకాలైన దూతలను ఏదేను తోట కాపలాకి వాడినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయానికి వస్తే మనం ఆదికాండం 3వ అధ్యాయము 24వ వచనం చూడండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షపు మార్గమును కాచుటకు అటు ఇటు తిరుగు ఖడ్గజ్వాలలను నిలవబెట్టాను. కేరేబు మరొక గుంపు అగ్ని జ్వాలలు. అంటే ఇదంతా కూడా కేరేబు టీం. వీళ్ళు యుద్ధము చేయువారుగా, కాపలా కాయువారుగా, వీళ్ళంతా ఫీల్డ్ వర్క్. మీకు బాగా చెప్పాలంటే ఇదంతా ఫీల్డ్ వర్క్ అనమాట. యుద్ధం చేయాల్సి వచ్చినా, కాపలా కాయాల్సి వచ్చినా ఇవన్నీ ఫీల్డ్ వర్క్ అనమాట. గమనించండి. అయితే ఇవన్నీ చెప్పుకుంటే మనకు సమయం చాలదు, కానీ క్రిస్మస్ కాలములో దూతలను దేవుడు వాడుకున్నాడు. ఎందుకు వాడుకున్నాడు? 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుంటే అక్కడ మొదటిగా మనం చూసిన వారం ఏంటి, దూత చేయవలసిన పని ఉపదేశము. చెప్పండి, ఏంటంట? ఉపదేశము. గీతోపదేశము అంటాం. అంటే గీతలో ఒక ఆయన ఉన్నాడంట, ఆయన యుద్ధం చేయడానికి ఇబ్బంది పడతా ఉంటే ఉపదేశం చేసి యుద్ధం చేయించిన సంగతి మన అందరికీ తెలుసు. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఆ యుద్ధము చేయడానికి ప్రేరేపించడానికి ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఆ సందేశాన్ని మనం గీతలో రాశారు కాబట్టి గీతోపదేశం అంటాం. మరి ఇది దూత ద్వారా చెప్పబడింది. అందుకని ఎందుకు చెప్పాడు దేవుడు? 2వ దినవృత్తాంతంలో 36:15 ఇది పాత నిబంధనలో. లూకా సువార్త 1వ అధ్యాయం 19వ వచనములో ఈ 2 వచనాలు నేను ఒకసారి చదువుతున్నాను. నేను మొదటిగా లూకా సువార్త క్రొత్త నిబంధనలో చదువుతున్నాను. చూడండి, 1వ అధ్యాయం 19వ వచనం. దూత, నేను దేవుని సముఖమునందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానము నీకు తెలుపుటకు పంపబడితిని. చూసారా, ఈ దూత పంపబడ్డది. ఈ దూత యొక్క బాధ్యత ఏంటి? అమ్మాయి, నేను అసలు మీకు వర్తమానం ఇవ్వడానికి కాదు నేను ఉండాల్సింది, నేను దేవుని సముఖంలో ఉండే దూతనే. కానీ అర్జెంటుగా దేవుడు వర్తమానాలు పంపడానికి నియమించాడు. నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా? నేను ఒక సందేశాన్ని, నేను ఒక ఉపదేశాన్ని, నేను ఒక సువర్తమానాన్ని నీ దగ్గరికి తీసుకొచ్చాను, అందుకే నేను పంపబడ్డాను. అలాగే 2వ దినవృత్తాంతముల గ్రంథం, నా మాటలు మీకు వినండి, ఒకవేళ తీయలేకపోతే త్వరగా నా మాటలు మీకు అర్థమవుతుంది. పాత నిబంధన కాలములో దేవాది దేవుడు
తన దూతలైన సేవకులు కూడా దేవుడు దూతలుగా పోలుస్తూ ఇక్కడేమంటాడు చూస్తే మనం ప్రియమైన దేవుని బిడ్డలారా 36వ అధ్యాయము 15వ వచనం. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవారై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెన్నల కాడి లేచి పంపుచూ వచ్చాను. దూత చేసే 3 పనుల్లో ఒక పని మీ ముందు పెడుతున్నాను. అంటే క్రిస్మస్ కాలంలో జరిగిన పని నీకు ముందు పెడుతున్నాను. ఒకటి ఉపదేశము. చెప్పండి ఏంటంట? ఉపదేశము అంటే వార్త, దేవుడి దగ్గర నుంచి ఒక వార్త తీసుకొని ఏమండి ప్రజలైన వారికి అందించడము. రెండో పని ఏంటి అంటే ప్రజలు చేసే ప్రార్థననే దేవుడికి మొయ్యడము ఈ దూతల పని అన్నమాట. ఇప్పుడు ఈ దూత ఎన్ని సందేశాలు పంపించింది అని అడిగాము అనుకోండి, ఈరోజు టైం సరిపోద్ది. ఎందుకంటే మత్తయి సువార్తలో మనం చూసిన వారమైతే 5 సందేశాలు. ఎన్ని సందేశాలు అండి? మత్తయి సువార్తలో 5 సందేశాలు ఉంటాయి. లూకా సువార్తలో 4 సందేశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే మీకు ఉదాహరణగా నేను బాగా లోతుగా వెళ్ళగానే మీకు అలా చెప్పినట్లుగా చెప్పి నేను ముగించేస్తాను. మొట్టమొదటి సందేశం ఎక్కడిచ్చింది అంటే యేసేపుకి ఇచ్చింది. అంటే మొదటిగా మరియమ్మకి ఇచ్చిందని చెప్పాలి. అది లూకా సువార్తలో ఉంది కనుక నేను అక్కడికి వెళ్తా. ఇక్కడ మనం మత్తయి సువార్తలో మొదటి సందేశము మనం చూసిన వారైతే యేసేపుకి. ఆల్రెడీ మరియ దగ్గరికి వెళ్ళిపోయింది. అమ్మ నీకు శుభం కలుగును గాక అని చెప్పేసింది. లేదా అదే తీసుకుందాం. లూకా సువార్త మనం చూసిన వారైతే ప్రియమైన దేవుని పెట్టినారా. లూకా సువార్తలో వాటికంటే ఇంకా ముందుకు వెళ్తే లూకా సువార్త మొదటి అధ్యాయం 35వ వచనం. ఇక్కడికి వెళ్దాం. లూకా సువార్త మొదటి అధ్యాయం 35వ వచనము మనం చూసిన వారైతే లైన్గా వస్తే లూకా సువార్త మొదటి అధ్యాయం 35వ వచనములో ఏమండి అక్కడ జకర్యా అనే ఒక ఆయన ఉన్నాడంట, పాస్టర్ గారు. ఆయన భార్య భర్తలు జకర్యా ఎలిజబెత్. యేసుక్రీస్తు ప్రభు పుట్టడానికి ఈ జకర్యా ఎలిజబెత్కి ఉన్న సంబంధం ఏంటి అని మనం చూసిన వారమైతే యేసుక్రీస్తు అంటే ప్రవక్తలు ముందుగా ప్రవచించినట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టడానికి 6 నెలల ముందు ఒక ఆయన పుట్టాలి. ఆయన ఎవరయ్యా అంటే శబ్దము. ఆయన చేయాల్సిన పని ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ముందు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారు పుడుతున్నారని ఆయన గురించిన ఒక సందేశము, ఆయనకి ఒక మార్గాన్ని సిద్ధపరచాలని ఏమంటే దేవుడు ఆలోచన కనుక ఈ వ్యక్తి పుట్టాలి అంటే ఎవరి గర్భంలో అంటే ఆజ్ఞలను విధేయులై ఉంటూ భార్య భర్తల మధ్య సఖ్యత కలిగి ఉన్న ఎలిజబెత్ జకర్యా అని దేవుడు చూశాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొదటి ఉపదేశం చేస్తున్నాడు. ఏమని 35వ వచనం మనం చదివితే అక్కడికి వెళ్ళిన జకర్యా దేవుడి దగ్గర పూజ చేస్తున్నాడు. అనగా ఇలాగే ప్రార్థన చేస్తున్నాడు. పూర్వకాలంలో మందిరానికి పాస్టర్ గారు తప్ప జనాలు రాకూడదు. ఎందుకంటే మందిరం అనేది ప్రత్యక్ష గుడారం అనేది చాలా ప్రాముఖ్యమైంది. యెరూషలేము దేవాలయం కట్టిన దేవుడి యొక్క సేవకుడే తప్ప మరొకడు లోపలికి రాకూడదు. మరి మన ప్రజలు చేంజ్ చేయాలండి అంటే ఆ రోజుల్లో ప్రజలు పాపాలను ఒప్పుకోవడానికి ఏమండి పాప పరిహారార్థమై ఆవరణం దగ్గరికి వచ్చి అయ్యా నేను వ్యభిచారం చేశా, ఏం చేయమంటారు? ఒక గొర్రెపిల్లని తీసుకురా అని అంటే వెళ్తాడు, గొర్రెపిల్ల కొంటాడు. ఆ పాస్టర్ గారి దగ్గర తీసుకొస్తే దాన్ని ఎత్తిపై చెయ్యి, నీ పాపాలను ఒప్పుకో దాని దగ్గర, అది నీ పాపాన్ని మోస్తుందని ఒక్క ఏడుతో 2 ముక్కలు చేసి దహన బలి అర్పించేసేవాడు. ఇక పాపాలు పోయినాయి, ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపోవడమే. ఒకవేళ ఏమైనా తప్పులు చేసావనుకోండి, సంవత్సరానికి ఒకసారి పొద్దు నుంచి సాయంకాలం దాకా పనులన్నీ వదిలిపెట్టేసి అక్కడ నిలబడితే పాస్టర్ గారు నిలబడి దైవ గ్రంథాన్ని తీసుకుని ఉపదేశం చేసేవాడు. ఆ బాధలు దేవుడు చెప్పిన సమాచారాన్ని విన్న ప్రజలు ఉదయం నుంచి సాయంకాలం దాకా ఏడ్చేవారు. ఇక అంతే లోపలికి వచ్చి వారం ఏమండి బుధవారాలు ప్రార్థన అలాంటివి ఉండేవి కాదు. సంవత్సరానికి 3 సార్లు దేవాలయానికి కనబడాలంట. చెప్పండి ఎన్నిసార్లు? సంవత్సరానికి 3 సార్లే. అందుకని ఇప్పటికే అలవాటు ఉంది. ఎప్పుడప్పుడు కలుస్తాం మనం? క్రిస్మస్కి ఒకసారి వస్తాం, న్యూ ఇయర్కి ఒకసారి వస్తాం, ఈస్టర్ పండగకి ఒకసారి వస్తాం. ఎందుకని బైబిల్లో చెప్పాడు కదా దేవుడు 3 సార్లు చాలని. అందుకని పురుషులైన వారు ఎప్పుడు కనబడతారంటే క్రిస్మస్కి ఒకసారి, ఈస్టర్ పండగకి ఒకసారి, న్యూ ఇయర్కి ఒకసారి. ఇదే పండగలుగా వాళ్ళు ఎంచుకుంటారనమాట. కాబట్టి గమనించి అలా కాకూడదండి. అది పాత నిబంధన. అయితే క్రొత్త నిబంధనల ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అనగా దేవాలయములు సేవ చేస్తున్న సేవకుడికి చెప్పిన మొదటి సమాచారం ఏంటో తెలుసా? నీ ప్రార్థన వినబడింది. ఏం చేశాడు పాస్టర్ గారి ప్రార్థన?
అయ్యా మాకు 70-80 సంవత్సరాలు వచ్చినాయి, అయినా మాకు పిల్లలు లేరు, ఇంత సేవ చేస్తున్నాం కదా అని మాకు బిడ్డలిస్తే బాగుంటుంది కదా అని ప్రార్థన చేసుకుంటారంట. దేవుడు అంటాడు వచ్చి దూత ద్వారా, నీ ప్రార్థన వినబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. వినబడింది, కానీ నమ్మలేదంట. నిజమా? మేము ముసలోళ్ళం కదా అంటే, సార్ నువ్వు నమ్మలేదు కనుక నువ్వు బిడ్డ పుట్టేదాకా మోగోడుగా ఉంటావు. ఆ బిడ్డ పుట్టేంత వరకు అతను మోగోడుగా ఉన్నాడు. బిడ్డ పుట్టి అతనికి యోహాన్ అని పేరు పెట్టాక దేవుడు నోరు తెరిచాడు, దేవుడిని స్తుతించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది జకర్యా ద్వారా దేవుడు మొదటి ఉపదేశాన్ని మనం చూస్తాం. రెండోది మనం చూసిన వారి మీద ప్రియులారా, తల్లి అయిన మరియకి దేవుడు మాట్లాడుతున్నాడు. 6 నెలల తర్వాత ఏమండి అనగా యోహాను గారి గర్భంలో పుట్టిన 6 నెలల తర్వాత మరియ తల్లి దగ్గరికి వచ్చి ఈ లూకాసు వార్త 1వ అధ్యాయం 28 నుంచి 30 వచ్చినా మనం చదువుకుంటే చరిత్రలో ఏమని రాయబడుతుందంటే, మరియ తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ నీకు ప్రధానమైంది, వివాహం కాయింది, లేదా వివాహం ఇంకా కాలేదు, ప్రధానమైంది కనుక ఇదిగో నువ్వు గర్భవతి కాబోతున్నావు అన్నాడు. ఇదేంటయ్యా, పెళ్ళయింది, నీ ప్రధానమైంది, రేపు మాపు పెళ్ళి, మేము ఇక భార్యాభర్తలు అయిపోతాం, ఇలాంటి టైంలో ఇలాంటి వార్త ఏంటంటే, లేదమ్మా యేసుక్రీస్తు ప్రభు నీ కడుపులో పుట్టాలనుకుంటున్నారు అంటే, సరే ఆయనకంటే నాకు ఎక్కువే ఉందని చెప్పి ఆయన చెప్పిన ప్రతి మాట, అలాగే దూత చెప్పిన ప్రతి మాటలు దేవుని మాటగా తీసుకొని, సరే నా గర్భాన్ని నీకు ఇస్తాను, దేవునికి ఇస్తాను అని చెప్పి ఆ సందేశాన్ని తను అనుభవించి ఏమైందంటే గర్భవతిగా అయినట్లుగా మనం చూస్తున్నాం. ఒకటేమో బైబిల్లో చెప్తున్న మాట ఏంటంటే నీ ప్రార్థన వినబడిందని సందేశం ఇచ్చింది. రెండోది మనం చూసిన వారు మరియ తల్లి దగ్గరికి వచ్చి నీకు కృప కలిగిన దానివి, దయాప్రాప్తురాలు అని చెప్పి అక్కడ సందేశం ఇచ్చింది. మూడోది మనం చూసిన వారమైతే మరి ఎప్పుడైతే గర్భవతి అయిందో చేసుకోబోయేవాడు వెంటనే ఆమెకు, ఇక ఆమె నేను చేసుకోను, ఆమెను అవమానం చేయను, ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది గర్భం అని నేను అడగను, కానీ వదిలేస్తాను అనుకున్నాడు. రాత్రి మత్తయి సువార్త 1వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదువుకుంటే, రాత్రి కాలం మందు దేవదూత యేసేపు దగ్గరికి వెళ్ళి, భయపడకు, మరియ గర్భవతి అయింది, మనుషుల వల్ల కాదు, దేవుడు ఆమె గర్భాన్ని కోరుకున్నాడు కాబట్టి ఆమెను చేర్చుకోవడానికి నువ్వు భయపడొద్దు, ఆమె బిడ్డ పుట్టేంత వరకు కూడా ఆమెను నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఒక బాధ్యతను ఆ యేసుకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది 3వ ఉపదేశం, బాధ్యత అనేది 3వ ఉపదేశం. ఇక 4వది మనం చూసిన వారి మీద ప్రియులారా, గొర్రెల కాపర్ దగ్గరికి, లూకాసు వార్త 2వ అధ్యాయం దగ్గరికి వస్తే గొర్రెల కాపర్తో చెప్తుంది, భయపడకండి, ప్రజలందరికీ కలగబో ఒక శుభవార్త మీకు చెప్తున్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు అని చక్కటి సువర్తమానం అక్కడికి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. 6వది మనం చూసిన వారి మీద ప్రియులారా, జ్ఞానుల దగ్గరికి వచ్చి మీరు హేరోదు దగ్గరికి వెళ్ళవద్దు, అతడు మోసగాడు అని చెప్పి వేరే దగ్గరికి వెళ్ళమంటది. 6వది మనం చూసిన వారమైతే ఏమంటే మరియ యేసేపు దగ్గరికి వచ్చి బిడ్డ పుట్టాడు, బాగానే ఉంది, అయితే 6వది అక్కడ కాదు, 6వది యేసుక్రీస్తు ప్రభు పుట్టగానే ఏమంటే సర్వలోక మాట మన లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో, లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసిన వారమైతే, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం అని చెప్పి ఏమంటే అక్కడ ఒక ప్రజలందరికీ సమాధాన వర్తమానం అందించినట్లుగా మనం చూస్తున్నాం. 7వది హేరోదు శిశువును చంపాలని చూస్తున్నాడు గనక ఇక్కడి నుంచి నువ్వు ఐగుప్తుకి వెళ్ళిపో అని చెప్పి అక్కడ ఒక వర్తమానం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ దూతలు మొదటగా చేసిన పని ఏంటో తెలుసా? ఉపదేశము. దాన్ని దూతోపదేశము అన్నారు. చెప్పండి, ఏం చేసింది అంటే మొట్టమొదటిగా ఉపదేశము చేసింది. మనం కూడా ఈ క్రిస్మస్ మాసంలో చేయాల్సిన పని ఏంటంటే ఉపదేశము చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? మనం కూడా ఉపదేశము చేయాలి. ఎలా చేయాలి అంటే నలుగురికి యేసుక్రీస్తు సువార్తను ప్రకటించాలి, నలుగురికి చెప్పాలి. మీ దగ్గరికి బాధల్లో వస్తారు, అయ్యా నాకు బాగోలేదు, బలహీనంగా ఉన్నాను, నా పరిస్థితి ఇది, నా పరిస్థితి కుటుంబంలో ఏం బాగోలేదంటే ఒకసారి మందిరానికి రా అయ్యా, యేసుక్రీస్తు గురించి తెలుసుకో అయ్యా, యేసు గొప్ప దేవుడయ్యా, మన సాక్ష్యము, మన కుటుంబంలో జరిగిన కార్యము, మన జీవితంలో జరిగిన అద్భుతము ఆ ప్రజలకు చెప్పి ఏం చేయాలంటే దేవుని మందిరానికి తీసుకురావడమే ఒక దూతలాగా నువ్వు నేను చేయాల్సిన పని. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మొదటి అనుభవం. మొదటిగా దూతల యొక్క పాత్రను క్రిస్మస్ కాలంలో మనం చూస్తే దూత ఉపదేశము చేసింది, దూత ఉపదేశము అని మొదటి టైటిల్ పెట్టారు. ఇక రెండవది మనం చూసిన వారమైతే దూతలు చేసిన రెండవ పని ఏంటి అంటే ప్రభువుని మహిమపరిచి ఏం చేసినాయి అంటే
ప్రభువుని మహిమపరిచి, నేను చదువుకున్న లూకాసు వార్త 2:14 ఓ చక్కని పాట పాడిందంట. ఏంటి ఆయన ఎలా మహిమపరిచాయంటే, ఏమంటే దూతలంట భూమి మీదకి దిగి వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుకను కూర్చి ఒక నాట్యము చేసినాయి అంట, ఒక గణపరిచినాయి అంట, ఒక పాట పాడినాయి అంట. ఏమని అని అంటే ప్రియమైన మనం గమనించిన వారం అయితే చాలా మంది భక్తులు కూడా ఈ పాట పాడుతూ ఉంటారు. దూత పాట పాడుడి అనే పాట మనం చూసిన వారం అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దూతలు అంటే ఒక పాట పాడినాయి అంట. ఏ పాట అంటే, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన జిల్లకు భూమి మీద సమాధానము. మనం దేవుని గురించి ఏ పాట పాడుతున్నాం? ఒక ఆవిడ ఉందంట, అమ్మ దేవుడి గురించి చెప్పమ్మా అంటే వ్యర్థము 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 అంటుందంట. ఆవిడ ఎవరే అంటే నయోమి అత్త. దేవుడు నీకు ఏం చేశాడమ్మా అంటే, దేవుడు నన్ను ఏం చేశాడు, దేవుడు నా అన్నీ తీసేసుకున్నాడు, దేవుడు నాకేమి ఇవ్వలేదు అంటాడు. ఏమన్నా మంచి కోడల్ని ఇచ్చాడు, కోడల ద్వారా సంతోషాన్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు. మన చరిత్ర చూసుకుంటే ఆ చరిత్ర మనకు తెలుసు కాబట్టి, అమ్మా నయోమి అత్త నువ్వు చెప్పింది తప్పమ్మా, నీకు ఒక కుటుంబాన్ని దేవుడు కట్టడానికి నేను ఎలా చేశాడమ్మా, దేవుడు నిన్ను మోయాబుకి వెళ్ళమనలేదమ్మా, నువ్వే వెళ్ళావమ్మా, కోరుని తెచ్చుకున్నావమ్మా అని మనం చెప్తాం వెంటనే. కానీ కొంతమంది చూడండి, ఆలోచన చేయని పిల్లారా, మనుషులకు ఒక పాఠం ఎక్కువైపోయింది. నేను కొంతమంది ప్రజలు చూస్తాను, ఎంత సంపాదించడం అంటే ఏమంటారు, ఇంట్లో లేవు 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 అంటారు. జలగో పాట పాడిందంట, ఇమ్ము 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 అని. మరి మనమేం పాట పాడుతున్నాం? మనమేం పాట పాడుతున్నామండి? రక్షకుండు దయించినాడట మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట, రక్షకుండు దయించినాడు దారిగొల్లబోయెల్లారా, రక్షకుండు దయించినాడు అంటే ఏ రోజు పాట పాడాం మనం? ఏమండి, శ్రీ యేసుండు జన్మించి. ఇప్పుడు మొత్తం కూర్చుంటే పాటలే సరిపోతాయి, ఎన్ని పాటలు ఉన్నాయి. బెత్లెహేములో సందడి, అందాల తార అరిదించినాడు. మన బైబిల్ మిషన్లోకి వస్తే యేసు బాలుడా, ఉయ్యాల పాట, లాలి పాట, ఏమంటే ఎన్ని పాటలు కనబడుతున్నాయో. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం. ఒక ఆయన అన్నాడు బెత్లెహేములో సందడండి, మా ఇంట్లో కూడా సందడండి. ఇంకో ఆయన అన్నాడు పండగ, ఇళ్లలోనే పండగ అంట. ఏమండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం. మరి నీకు దేవుడితో ఏంటి అనుబంధం? ఆయన గురించి ఎందుకు నువ్వు అంత ఇదిగా సంతోషించలేకపోతున్నావు? ఒకవేళ మనలో లోపమా, దేవుడు మన జీవితంలో కార్యం చేయకపోవడానికి గల కారణం, ఒకవేళ మన కుటుంబంలో మనం ఏమైనా లోపాలతో ఉన్నామేమో. దోతలు అంటండి సంతోషముగా పాటలు పాడినాయి అంట. ఈ మధ్యకాలంలో ఒక ఆయన నన్ను అడిగాడు, పాస్టర్ గారు దోతలు ఎందుకు వచ్చి పాటలు పాడినాయి అండి అని. అయితే పరిశుద్ధాత్మ దేవుడు, నేను ఒక దైవజనుడు చెబుతూ విన్నా, ఎంతవరకు అది నిజమో నాకు తెలియదు కానీ, మన పిల్లకి పెళ్లి చేసామనుకోండి, ఆడపిల్ల పుడితే అత్తోరింటి వారంట ఆ పిల్లని చూస్తాకి వాయిద్యకారులు వేసుకొని, ఏమండి, ఈ యొక్క తన భార్య ఇంటికి రావాలంట. మగపిల్లడు పుడితే ఇదిగో మా సంతానం ద్వారా మీ సంతానాన్ని ఇచ్చామని ఆడపిల్లలంట మగపిల్లల ఇంటికి వెళ్ళి ఏం చేయాలంటే పాట పాడాలంట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఎవరి తరపు వచ్చారు? పరలోకం నుంచి వచ్చారు. యేసే పుట్టాడు కాబట్టి పరలోక కోసం అందరూ దిగిపోయంట ఏం చేశారు? నాట్యం ఆడుతూ ఏమన్నారు? పాట పాడుతున్నారు. ఏమని పాట? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం సమాధానం సమాధానం. మన జీవితంలో కూడా మనం ఎక్కడి వారమో, ఎక్కడికి వెళ్తున్నామో మనం గమనించుకోవాలి. మన ప్రయాణ జీవితంలో దేవుడు మనకి ఎన్నో మేలు చేస్తున్నాడు. ప్రతి మేలుకి దేవుడిని అంటే మనం ఏం చేయాలంటే పాటల ద్వారా స్తుతించాలి, పాటల ద్వారా గణపరచాలి. యోధా గోత్రం అనగా యోధా అంటేనే పాట, స్తుతి, ఆరాధన. క్రిస్మస్ అంటేనే ఆరాధన. యేసు గురించి ఒక పాట పాడుతున్నాం మనం. పాటలు వస్తున్నాయా? నేర్చుకుంటున్నామా? దేవదూతలు చూడండి ఓ పాట నేర్చుకున్నా. దేవదూతకు ఒక పాటే వచ్చు. ఏంటి ఆ పాట? బైబిల్లో రాయబడింది.
సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం ప్రియమైన దేవుని బిడ్డ 5వ వచనంలో మనం చూసిన వారమైతే అది ఒక్క పాటే ఉండేది. కానీ యేసు పుట్టిన తర్వాత మరొక పాట పాడారు, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం అని. పాత నిబంధనలో పాట ఉంది, కొత్త నిబంధనలో కూడా పాట ఉంది. మరి ఈరోజు నీ జీవితంలో పాట ఉందా? పాడగలిగే ఈ రోజు అయినా నీ జీవితం, నా దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు, నా భార్య విషయంలో, నా బిడ్డ విషయంలో, నా కూతురు విషయంలో, నా అల్లుడి విషయంలో, నా బిడ్డల విషయంలో, మనవళ్ళ విషయంలో ఎందుకు పాడలేకపోతున్నాం? దేవుడిని ఎందుకు గణపరచలేకపోతున్నాం? అసలు ఆలోచించండి. నేను ఒక చోట ఒక మాట విన్నాను, ప్రపంచ బుక్ అంటే దాన్ని ఏమంటారు, రికార్డు బుక్, లిమ్కా రికార్డ్ ఆఫ్ బుక్ ఏదో సంథింగ్ ఉంటుంది, వరల్డ్ బుక్ అనమాట. ఏదైనా జరిగితే అద్భుతం ఆ పుస్తకంలో నమోదు చేస్తారు, వరల్డ్ రికార్డ్ బుక్ అంటారు దాన్ని. ప్రపంచంలో ఇది జరగదు, ఇది 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 దీనికి మించింది లేదు అన్నప్పుడు ఆ వరల్డ్ బుక్ రికార్డులో పేరు రాసుకుంటారంట. నేను అక్కడ ఒక చోట ఒక భక్తులు చెప్తే విన్నాను, హిల్ చర్చ్, ఏ చర్చ్ అంట, హిల్ చర్చ్ అనే ఇతర దేశంలో ఉందంట. అది ఏ లండన్లో ఉందో ఫ్రాన్స్లో ఉందో నాకు అంతగా ఐడియా లేదు, కానీ ఆ చర్చ్ పేరు హిల్ చర్చ్. ఆ చర్చిలో అంట పాటలు బట్టి దానికి ప్రపంచ రికార్డు ఇచ్చారంట. ఎందుకంటే అక్కడున్న ప్రజలంట నెలకో కొత్త పాట పాడతారంట. కాబట్టి ఏంటి, నేర్చుకొని కాదు, కట్టి. మనం నేర్చుకున్న పాటలు పుస్తకాలు ఇస్తేనే పాడలేకపోతున్నాం. వాళ్ళు ఏం చేస్తారంటే పాటలు కడతారంట. అంటే అర్థం ఏంటంటే, ఎందుకు కడుతున్నారు అంటే దేవుడు చేసిన పనుల కంటే, కార్యాల కంట కొన్నిసార్లు మాటలు చాలా. అసలు పాటలు ఎందుకు పాడతారో చెప్పమంటారా? మాటల్లో చెప్పలేని దాన్ని పాటల్లో చూపిస్తారంట. అదవుతుందా? అంటే ఇప్పుడు దేవుడు నీకు చేసే కార్యాలు ఎలా ఉండాలంటే, నీ మాటలతో, పాటే తెలియదు నాకు రాగం తెలియదు, పాటే తెలియదు నాకు రాగం తెలియదు, పాడమని ప్రభు నన్ను అడిగితే గట్టిగా అరిచా, ఆరిపే ఒక మెరుపైన పాట ఆయను. నాకు కూడా పద్ధతి రాదు, అయినప్పటికీ ఏదైనా సరే దేవచరులు దేవదాసే గారు అన్నారు, నీకు పాటలు కట్టడం రావట్లేదా? ఉన్న పాటల్ని నీకు రాగాలు తీయడం రావట్లేదా? ఓ పంచి చదివే. ఏంటంట, పాటలు నీకు పాడడం రాకపోతే చదివే, రాగాలు తీయండి, రోగాలు పోతాయి అన్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. నిజంగా మీకు తెలిసేది, మనం పాటలు పాడడం మొదలు పెడతానంట, పాటలు ఒక ఎక్సర్సైజ్. మనందరం బాగా తింటాంగా, మొక్కజొన్న తింటే ఏమైంది మీకు తెలుసా? ఒక్కొక్క పండుగ ఒక్కొక్క స్పెషల్ ఉంది. మీరు గమనించండి, మొక్కజొన్న తిన్నాం అనుకోండి, ఈ దవడలు ఎక్కువ వస్తాయి, దవడల మసాజ్ అనమాట. ఇక్కడ ఏమైనా కొవ్వు ఈ పక్కన ఏమైనా కొవ్వు ఉందనుకోండి, ఇవన్నీ కూడా ఆ నవలడం ద్వారా కొవ్వు కరిగిద్దంట, తెలుసా? అలాగే ఒక్కొక్క పండుగ ఒక్కొక్క స్పెషల్ ఉందంట. అది తినడం వల్ల ఏమంటే, అందుకనే 12 నెలల్లో 12 రకాల పళ్ళు దేవుడు మనకి ఇచ్చారు. అవి తినడం, దాన్ని ఆస్వాదించడం వల్ల ఒక్కొక్క ఎక్సర్సైజ్. అలాగే పనుల్లో కూడా ఒక్కొక్క పని చేస్తూ ఉంటే, ఏమంటే నడుము వచ్చి పని చేస్తే నడుము ఎక్సర్సైజు, కూర్చుంటే కూర్చొని ఎక్సర్సైజు, అలా ప్రతిదానికి కూడా ఎక్సర్సైజ్ దేవుడు ఇచ్చాడు. మనమే బద్ధకస్తులై ప్రతిదానికి కూడా ఒక పని మనిషినో ఓ మిషన్లో తెచ్చుకొని మనం బద్ధకస్తులై సోమరపోతులై అయిపోతున్నాం అనకూడదు కదా. కాబట్టి గమనించండి, మనం కూడా దూత పాట పాడింది అంటే దూతలు పరవశించి దేవుని ఎలా మహిమపరిచిన పాటలే కాదు, నాట్యం కూడా చేసిందంట. చెప్పండి, ఏం చేసింది? నాట్యం ఆడింది. నేర్చుకొని కాదు. ఈరోజు చాలా మంది నాట్యాలు నేర్చుకొని స్టేజీలు ఎక్కి ఆడుతున్నారు. దానికి ఉదాహరణగా దావీదు మా నాట్యం ఆడలేదా అంటారు. దావీదు నాట్యం ప్రాక్టీస్ చేసి కాదమ్మా, పరవశించి అప్పటికప్పుడు అనిపించింది, నలుగురు చూడాలనో క్లాప్స్ కొట్టాలని కాదు, తన హృదయంలో పరవశించి నాట్యం చేశాడు. దూత దేవుని కనపరిచింది, పాటే పాడిందో, నాట్యమే చేసిందో, పరవశించిందో, దేవుని కోసం ఘనతను తీసుకుని ఉపదేశించింది, దేవుని కనపరిచింది. మూడవది మనం చూసిన వారు అయితే క్రియ చేసింది. చెప్పండి, ఏం చేసిందంట? పనులు చేసింది. ఏం చేసిందంట? పనులు చేసింది. ఏమంటే పద్దాక ఆకాశం నుంచి భూమి మీదకి, భూమి మీద నుంచి ఆకాశానికి. ఏమండి, కొన్నిసార్లు అనిపిస్తుంది
జ్ఞానం దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు, గొర్రెల కాపరి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అంటే బాధ్యతలు. దేవుడు చెప్పిన ప్రతి పనిని దేవదూతలు చేసుకుంటూ వచ్చింది. అలాగే ప్రేమ దేవుని పెట్టారా, మనం కూడా దేవుని పనిలో ఏదో ఒక పాత్రను మన వంతుగా మన పాత్రలను పోషించగలిగితే సేవ, సంఘాలు, సువార్తలు, దేవునికి మహిమ, దేవునికి ఘనత అనేది ప్రాముఖ్యం. నిజంగా మన కాలం ముందు నవంబర్ 29వ తారీఖు మన క్రిస్మస్ జరిగిందంటే మీరు కూడా దూతల వల్ల ఏం చేశారంటే దాతృత్వంతో అర్పించారు, కానుకలు అర్పించారు. కాబట్టి ఏం జరిగింది? క్రిస్మస్ జరిగింది. సమయం ఇచ్చారు కాబట్టి దేవుని కార్యక్రమాల్లో ఘనత వచ్చింది. ఈరోజు చాలా మంది దేవునికి సమయం ఇవ్వక, దేవుడి పని చేయక దైవ కార్యక్రమాలు చాలా ఇప్పుడు గమనించారా, చాలా చోట్ల క్రిస్మస్ కార్యక్రమాలు ఆగిపోతున్నాయి. కారణం ఏంటంటే ఎవరికి వారు ఎందుకు వచ్చిన ఖర్చు, ఎందుకు వచ్చిన భారం, ఎందుకు వచ్చిన అని అంటూ ఎందుకు వచ్చింది అని చెప్పి దేవుని గణపరిచే విషయంలో, దేవుని క్రియలు చేసే విషయంలో ఆగిపోతున్నారు. కానీ దూతలంట ఆగిపోతే దేవుడి పని ఎవరు చేస్తారు? దేవుడు మమ్మల్ని పుట్టించిందే ఆయన పని చేయడానికి అనే ఆలోచన కలిగి దేవునికి ప్రియులారా వాయువులుగా పనిచేసినాయి అంట. దేవునికి మహిమ కలుగునగాక. మనం కూడా కష్టమో నష్టమో దేవుడు మనకిచ్చిన దాంట్లో మనం దేవుడి పని చేయాలి. దేవుడి సహాయము, దైవ పరిచర్యకు మనము ఎవండి దూతలాగా పనిచేస్తే దైవ కార్యక్రమం అంట దేవుడు నడిపించుకుంటూ వెళ్తాడంట. క్రిస్మస్ కాలంలో కూడా ఒక దూతలాగా దేవుడు మనలను ఒక వాయువుగా మనల్ని వాడుకొనుగాక. ఆమె తల వంచని ప్రార్థన చేసుకుందాం.